హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట లంచ్లోకి. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీతోనైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఏ విధంగా చేస్తారో నాకైతే కామెంట్స్లో చెప్పండి. నేనైతే నా స్టైల్లో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసాను అనమాట. 1/2 kg దొండకాయలను అయితే ఫ్రెష్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, అలాగే కరివేపాకు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. ప్రాసెస్ అయితే మొదలు పెడదాం. మరి చూడండి, ప్యాన్ అయితే పెట్టుకున్నా కదా, ఇక్కడైతే ఆయిల్ అయితే వేస్తున్నా. చూడండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పడుతుందన్నమాట. ఇక్కడ జీలకర్ర వేస్తున్నా. ఆయిల్ హీట్ కాగానే చూడండి, ఇక్కడ మనకు జీలకర్ర హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి అయితే వేసాను. వేసిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ కూడా వేస్తున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై కావాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఒకసారి ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి, మీకు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దొండకాయ ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది దొండకాయను. ఇక్కడ కరివేపాకు వేసాను. చూడండి, ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై కావాలి. చూసారుగా, మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోకి ఏమేమి వేస్తానో చూపిస్తారండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. వేసి ఒకసారి కలుపుకోండి. ఒక 2 minutes అలా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా ఉంటుందన్నమాట. ఆయిల్లోనే వేయాలి. అలాగే ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసుకుందాము. 1/2 teaspoon. పసుపు అయితే వేసుకుందామండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, మనం దొండకాయ ముక్కలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తారు. అలా వేయడం వల్ల మనకు పచ్చివాసనలా ఉంటుంది వెల్లుల్లి పేస్ట్. అందుకే ఇక్కడే వేయండి. ఉల్లిగడ్డలు, మన పచ్చిమిర్చితో సహా ఇక్కడే వేస్తే మనకు కర్రీ అనేది బాగుంటుంది. చూసారు కదా, పసుపు అయితే వేసాను. వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 kg దొండకాయలను అయితే ముక్కలు చేసాయి కదా, అవైతే వేస్తున్నా. చూడండి, ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవచ్చు. అలాగే రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు దొండకాయ కర్రీ అనేది లేట్గా ఉడుకుతుంది అన్నమాట. టైం పడుతుంది దొండకాయకి. అందుకే నేనైతే ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల మనకు కర్రీ అనేది తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట. అందుకే ఏ కర్రీ అయినా మనం ఫస్ట్ సాల్ట్ వేయడం అస్సలు మర్చిపోవద్దు. మనకు అడుగు కూడా అంటది అన్నమాట గిన్నెకి. అలాగే మనకు ఫాస్ట్గా కుక్ అయిపోతుంది సాల్ట్ వేయడం వల్ల. లేదంటే మనకు కర్రీ లేట్ అవుతుంది. అలాగే మనకు గిన్నె అనేది అడుగు బాగాన మాడిపోతుంది అన్నమాట. ఎందులోనైనా ఫస్ట్ సాల్ట్ వేసి కర్రీ చేయండి, చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇక్కడనైతే నేను ఒక 10 minutes తర్వాత మళ్ళీ మూత తీసి చూశాను. దొండకాయ ముక్కలు అయితే హాఫ్ అయితే ఉడికిపోయాయి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్నా కదా, మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము. మళ్ళీ 10 minutes అలా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నమాట మనం. ఎందుకంటే దొండకాయ కర్రీ అనేది మనకు అడుగంటకుండా ఉంటుంది. చూసారు కదా, మళ్ళీ ఒక 10 minutes తర్వాత నేను మూత తీసి చూశాను. చూడండి, ఇలానైతే ఉడికిపోయాయి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈ విధంగా. ఇప్పుడు మనం పచ్చిమిర్చి అయితే కొన్ని వేసాం కదా, అందుకే నేనైతే ఇంకొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి అవి కారమే ఉంటాయని చెప్పేసి కొంచెమే కారం వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. లేదు అవి కారం ఉంటాయి అనుకుంటే మీరు కొంచెం కారం తక్కువ వేసుకోండి, సరిపోద్ది. ఇక్కడైతే నేను కొంచెం వేసాను అన్నమాట, పచ్చిమిర్చి వేసాను, అవి కారం ఉంటాయి అని చెప్పేసి. ఫైనల్లీ మనకు దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఫైనల్లీ నేనైతే కొత్తిమీరతోనైతే ఫినిష్ చేస్తున్నా. చూడండి, కొత్తిమీర అయితే ఖచ్చితంగా వేస్తాను ప్రతి కర్రీలో. కర్రీ బాగుంటుంది అన్నమాట మనం కొత్తిమీర వేయడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే కంపల్సరీ చేయండి.